అది ఆ పూజారి దేవుడు వరమించిన పూజారి వరం కూడా అంటారు కదా, ఆ విధంగా అనమాట. కాబట్టి ఇప్పుడు భోజనం టైం అయింది, మాట్లాడాలంటే గంటల తరబడి మాట్లాడగలను. కానీ విషయం ఏంటంటే భోజనం టైం అయింది కాబట్టి మీరు అవకాశం ఇచ్చిన నరేష్ కుమార్ రెడ్డికి, సురేందర్ రెడ్డికి అందరికీ నా యొక్క వందనాలు. కాబట్టి మనం ఏంటంటే 23, 24, 28 తేదీల్లో మెడ్రాసులో జరుగుతుంది. మినిమం 100 మంది వస్తారని నేను ఆశిస్తున్నాను. మనం ఇన్విటేషన్ పంపిస్తాం. నరేష్ కుమార్ రెడ్డి దగ్గర, సురేందర్ రెడ్డి దగ్గర, వాళ్ళ దగ్గర అవకాశం ఉన్నాయి కాబట్టి ఆయన ద్వారా పంపిస్తాం. నారాయణ రెడ్డి గారు మీరు రావాలి కదా. కాబట్టి టేక్ ఫామ్ నేను ఉపాధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్. మీకు ఆ విషయం చెప్పలేదు. మనం ఏంటంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ అన్ని రాష్ట్రాలు కలిపి మనం ఏంటంటే పైకి తీసుకొని రావాలి. అందరినీ ఏ విధంగా తీసుకొని రావాలి, ఏ విధంగా చేస్తే దొరుకుతుంది అదంతా నాకు చాలా ప్లానింగ్ ఉంది. కానీ నాకు కొన్ని కారణాల వల్ల నేను ముందు కాలేకపోయాను. నరేష్ కుమార్ రెడ్డితో కలిసి పూర్తిగా నా జీవితాన్ని మొత్తం అంకితం చేయడానికి శుభ్రంగా ఉన్నాను. ఎందుకంటే నా పిల్లలు సెటిల్, నేను రిటైర్డ్ ఎంప్లాయ్, నాకేం పెన్షన్ వస్తుంది, నాకు ఇబ్బంది లేదు. కాబట్టి నరేష్ కుమార్ రెడ్డితో కలిసి పెద్దలు వీళ్ళందరితో కలిసి నేను నడవడానికి తప్పకుండా ఉంటాను. నేను అందరికీ మన వాళ్ళకు చేయడంలో దాదాపు 70% పేదవాళ్ళు ఉన్నారండి మన వాళ్ళు. ఏదో 10-15% మంచి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అందరికీ సహాయం చేసి చదివించడానికి కానీ ఇతరత్ర వ్యక్తి అవ్వడానికి కానీ మన ముందుగానే నేను వాటి చేస్తాను. మీకు అందరికీ వినియోగించుకుంటున్నాను. నమస్తే అండి అందరికీ. ఒక చిన్న సమాధానం మీకు కూడా మన హరినాథ్ రెడ్డి అండ్ విజయ్ కుమార్ రెడ్డి గారు దయచేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు దయచేసి తొందరగా అన్నగారు చిన్న సత్కారం మీరు చేయాల్సి. భోగేశ్వర రెడ్డి గారు కానీ అన్నగారి యొక్క చిన్న సత్కారం. ఇక ఈ కార్యక్రమానికి మనకు సహకరించిన మధుకర్ రెడ్డి గారు, ఆర్థిక పరంగా సూర్యచంద్రారెడ్డి గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారు, అదేవిధంగా మన సైకం రామకృష్ణారెడ్డి గారు, సుహాస్ రెడ్డి గారిని, ఇంకా వీరందరూ కూడా మన రాష్ట్ర కమిటీలో సభ్యులు. ఈ కార్యక్రమానికి వాళ్ళు అదేవిధంగా మన రమణారెడ్డి గారు, ఇంకా అన్నమయ్య జిల్లా నుండి, ఇంకా మన చిత్తూరు జిల్లా నుండి అనేక మంది మన యొక్క కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించి విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.